జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై గుణానుభవానికి వేంచేసిన భాగవత గోష్ఠికి నమస్వాగత సుమాంజలులతో అడిగేన్ లక్ష్మీ రామానుజదాసి. స్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఆళ్వారెంబెరుమానార్జీయర్ ఆచార్య తిరువడిగలే శరణం. శ్రీరామానుజేతిభ్యో నమః. శ్రీ చిన్నజీరతిభ్యో నమః. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాం నయదీః శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపంలో ఈరోజు 11వ పాసురానికి చేరుకున్నాము అమ్మ అనుగ్రహంతో. మరి ఈ 11వ పాసురంలో అమ్మ ఏమి చెప్తుందో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. తిరుప్పావై జీయర్ ఎవరిని అంటారు? భగవద్ రామానుజుల వారిని అంటారు. ఎందుకంటే ప్రతినిత్యము అనుసంధానం చేస్తూ ఉంటారు కనుక ఆయన్ను తిరుప్పావై జీయర్ అన్నారు. అంటే తిరుప్పావై అంటే అంత ప్రీతి కలిగినటువంటి వాడు, అమోఘమైనటువంటి ప్రీతి, ఎప్పుడూ మననం చేస్తూ ఉండేటటువంటి ప్రీతి, ఎప్పుడూ అందులోనే నిమగ్నమైపోయేటట్టుగా ఉంటారు. అందుకనే ఆయన్ను తిరుప్పావై జీయర్ అని నామంతో పిలుస్తారు. అలా ఆచార్యులకు ఇష్టంగా ఉన్నటువంటి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలోకి మనం ప్రవేశిద్దాము. 5 లక్షల మంది గోపికలతోటి వ్రతాన్ని ఆచరిస్తుంది మన ఆండాల్ గోష్ఠి. ఏంటి 10 మంది తక్కువైతే ఏమన్నా కష్టమా? ఇంతమంది ఉన్నారు కదా అంటే శ్రద్ధ కలిగినటువంటి వారిని ఏ ఒక్కరిని కూడా వదలకూడదు, అందరినీ కలుపుకొని వ్రతాన్ని ఆచరించాలి అంటుంది మన ఆండాల్, మన గోదమ్మ బంగారు తల్లి. అలా అయితే ఈరోజు నిద్ర లేపబోయేటటువంటి గోపబాలిక ఎటువంటిది అంటే ఆమె నిన్న చెప్పుకున్నాం మనము ఏమని 6-7 పాసురాలలో శ్రవణం యొక్క గొప్పతనాన్ని, 8వ పాసురంలో మననం యొక్క ప్రాధాన్యత, 9, 10, 11, 12 పాసురాలలో ధ్యానం యొక్క ప్రాధాన్యత, అలాగే శరణాగతి చేసినటువంటి గోపికలు, ఆచార్య లక్షణాలు కలిగినటువంటి వారు కనుకనే ఇటువంటి పెద్దలైనటువంటి ఆల్వారాదులను ముందు పెట్టుకొని వ్రతాన్ని ఆచరిస్తే అది ఫలిస్తుంది అని మనమ్మ నిద్ర లేపుతూ ఉన్నది గోపబాలికలను. మరి ఈరోజు నిద్ర లేపబోయేటటువంటి గోపబాలిక 6వ గోపబాలిక, 11వ పాసురం. ఆమె ఎటువంటిది అంటే అభిజాడ్యం కలిగినటువంటిది. అంటే కర్తృత్వ, ఫలసంగ, భోక్తృత్వ. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనుకోకుండా చేయటం, ఫలసంగం అంటే ఫలాన్ని ఆశించకుండా చేయటం, భోక్తృత్వం అంటే దానికి వచ్చేటటువంటి ఏదైతే భోక్తృత్వం ఉందో దానిని, భోగం ఏదైతే ఉందో దానిని ఆశించకుండా చేయటం. ఈ విధంగా కర్మలను ఆచరించేటటువంటి కర్మనిష్ఠురాలు. అలాగే ఆ కర్మనిష్ఠుడైనటువంటి అన్నకు చెల్లెలుగా ఇక్కడ మనకు తెలియచెప్తారు భావనతోటి. ఎలా వీరు కర్మనిష్ఠులు అని చెప్తున్నాము అంటే వారికి అనేక మందలుగా గోవులు గేదెలు ఉన్నాయి. అసలు కనీసము గోవులను లెక్క పెట్టడం కాదండి, ఆ మందలను లెక్క పెట్టాలన్నా చేత కాదట. అట్లాగా గోవులు గేదెలు మందలుగా కలిగి ఉన్నటువంటి సంపద కలిగినటువంటి ఒక అన్నకు చెల్లెలు ఈ గోపమ్మ. ఆ అన్నకు అలాంటి కర్మనిష్టే, ఈ చెల్లెలకి అలాంటి కర్మనిష్టే. అన్ని గోవులను ప్రేమగా చూసుకుంటారు, వాటికి రోజు పాలు పితుకుతారు. వాళ్ళకి అవసరం లేదు, పాలు పితకవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ అలాగే వదిలివేస్తే వాటి పొదుగులు బరువైపోయి అవి ఆ నొప్పులు భరాయించలేక జ్వరం వచ్చినట్టుగా ఇబ్బంది పడతారు అని
పాపం వాటిని ప్రేమగా చూసుకునేటటువంటి వారు కదా, అలాగ ఒక కారణం. అలాగే వాటికి పితికి వదిలేస్తారు వాటిని. అలాగే ఎప్పుడు కూడా ఈ పితికేటప్పుడు అయ్యో నా గేదెలు పితకాల్సి వచ్చిందని అనుకోరు. ఆ చేసేటటువంటి పనిని ఇష్టంగా ప్రీతిగా ఆ కృష్ణ పరమాత్మ గోకులంలో వేంచేసి ఉన్నారు కదా, ఆయనకే సమర్పితంగా వాళ్ళు ప్రతిదీ ఆచరిస్తారు. అంటే పరమాత్మ అంటే అంత ఇష్టం, ఆయన్ను వదిలి వీరు ఉండలేరు. ఆయన పై కోపంగా యశోదమ్మకు కొన్ని చాకులు చెప్పినా, అయ్యో ఈరోజు కృష్ణయ్య రాలేదే, వెన్నను ఆరగించలేదే, ఆ రాకపోతే ఆయన చూడకపోతే ఆయన వెన్న తినకపోతే వీళ్ళకు బాధ. అంత ప్రేమతోటి ఉంటారు. అలాగే ఈ గోపాలుడు కూడా ఇన్ని గేదెల యొక్క ఇన్ని గోవుల యొక్క పాలను పితుకుతారు, అది లెక్కే లేదు. కానీ అంత పితికేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. ఎందుకంటే పరమాత్మకు అర్పితంగా చేస్తున్నప్పుడు ఆ శక్తి ఆయన ఇస్తాడు కదా, అలా పితికేటటువంటి వారు. వాటికి అవసరం లేకపోయినా వాటి బాధను చూడకుండా ఉండటం కోసము, వాటికి బాధ కలిగించకుండా ఉండటం కోసం పితికేటటువంటి వారు. అలా శక్తి ఉన్నటువంటి వారు. ప్లస్ వాళ్ళను రక్షణ చేసుకుని ఎవరైనా వీరిపై దండెత్తితే వారిపై కూడా యుద్ధం చేసి వాళ్ళను రక్షించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు. ఇలా కర్మను ఆచరించకుండా ఉండుటలేదు. మాకేం ఫలాన్ని ఆశించలేదు కదా అని కర్మను ఆచరించకుండా ఉండుటలేదు. కర్మను ఆచరిస్తున్నారు, పరమాత్మకే అర్పితంగా దానిని పరమాత్మకు అర్పిస్తున్నాం కదా, ఏదో అలా చేసిపోతే పోలేదా అని కాదట, ఇష్టంగా ప్రీతితో ఆచరిస్తున్నారు. అటువంటి కర్మనిష్ఠురాలైనటువంటి ఈ గోపబాలిక, అలా కర్మనిష్ఠుడైనటువంటి వారి యొక్క సోదరి. ఎలా అంటే ఒక రోబో ఏం చేస్తుందండి, అది ఒక మిషన్ కదా, దానికి ఎలాగైతే సెట్ చేసి పెట్టామో ఆ విధంగా అది నడుచుకుంటుంది. దానికి ఏదో కావాలను, అదేదో పొందాలను, ఇది చేస్తే నాకు ఈ లాభం లభ్యమవుతుందనో పని చెయ్యదు. మనం కూడా పరమాత్మ శ్రీహస్తములో రోబోలమే. స్వాచార్య శ్రీహస్త పరికరేణ అని కదా సేవిస్తున్నాం. మరి పరమాత్మ చేతిలో రోబోలమైనప్పుడు మనం కూడా ఆయన ఇష్టానికి చెయ్యటమే. మనకు కూడా ఎటువంటి ఆసక్తి ఫలం మీద లేకుండా, ఫలం రాని దానికి ఎందుకులని ఎట్లంటే అట్లా చెయ్యకుండా కర్తృత్వ బుద్ధిగా, మళ్ళీ భోక్తృత్వం, నాకేదో ఇది చేస్తే ఏదో ఒక మంచి పేరు వస్తుంది అనుకున్నాను కానీ ఏమీ లేని దానికి ఎందుకని అలా అనుకోకుండా ఒక మిషన్ మనం పరమాత్మ తయారు చేసినటువంటి ఒక జన్మ, ఒక రూపం కనుక ఇది ఆచార్య చేతిలో ఎలా నడవాలంటే అలా నడుస్తుంది అంతే. రోబోకి ఏమన్నా ఉన్నాయా అండి ప్లాన్స్? అదేమన్నా కోర్ చేస్తుందా అండి? దానికి ఏమన్నా స్వయంగా ప్రయత్నం ఉందా అంటే ఏమీ లేదు. మిషన్ ఎలా తయారు చేశాడో ఆ విధంగా, అలాగే ఈ జీవుడు కూడా పరమాత్మ ఎలా తయారు చేశాడో, ఆచార్యులు ఎలా ఆడిస్తారో ఆ విధంగా తప్ప దీనికి కూడా ఎటువంటి కర్తృత్వ ఫలసంగ భోక్తృత్వ ఈ అభిజాద్యం ఉన్నది. దాన్ని బట్టి మనకు పరమాత్మ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఈ జీవుడు నడుచుకోవాలి ఒక రోబోలాగా. అది చిన్న ఉదాహరణ మనకు అర్థం కావటం కోసం తప్ప పరమాత్మ చాలా వైభవంగా చూసుకుంటాడు ఈ జీవుణ్ణి కూడా. లేకపోతే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామండి, ఈ తప్పులన్నీ చూసి ఎవరైనా దగ్గరికి తీసుకుంటారా? ఎవరైనా మళ్ళీ వీడిని దిద్దుబాటు చేద్దాం అనుకుంటాడా? కానీ ఆయన అనేక అవతారాలు ఎత్తారు. ఎన్ని అవతారాలో, బోల్డ్ అన్ని అవతారాలు. మనం ఎన్ని జన్మలు ఎత్తామో తెలీదు. అలాగే పరమాత్మ కూడా ఎన్నో అవతారాలు ఎత్తారు. ఎన్ని జన్మలు ఎత్తాము ఏమోండి, మనకేం తెలుసు? మనకు పోయిన జన్మే గుర్తుండదు, అంతకుముందు ఏం గుర్తుంటాయి? ఎన్ని రోజుల నుంచి ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో ఏమో తెలీదు. పరమాత్మ కూడా మన జన్మలతోటి పాటు ఆయన కూడా అనేక అవతారాలు దాల్చారు. ఎందుకు? ఆయనకి ఏం అవసరం?
ఆయన కర్మలే లేవే, కర్మ ఆచరించవలసినటువంటి అవసరం లేదే, ఆయన గుణాలకు లోబడడే, అర్షడ్వర్గాల అదుపులో ఉన్నటువంటి వాడే, మొత్తం ఆయనదేనే. అయినా ఎందుకు వస్తున్నారు? మనం జన్మలెత్తుతూ ఉంటే ఆయన అవతారాలు దాల్చి మనల్ని దిద్దుబాటు చేయటానికి పరమాత్మ కూడా వస్తూ ఉన్నారు. ఎన్ని జన్మలు మనం అంటే తెలీదు, లెక్క కట్టలేము. ఎన్ని పాపాలు చేశామో లెక్క కట్టలేము. పరమాత్మ ఎన్ని అవతారాలో కూడా లెక్క కట్టలేము. ఎందుకంటే మనకు దశావతారాలు అని తెలుసు, భాగవతం ప్రకారం 22 అవతారాలని తెలుసు. ఇవి కాదట, అనేకమైన అవతారాలు దాల్చారు పరమాత్మ అంటారు. ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టగలమా? సముద్రంలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో లెక్క పెట్టగలమా? అలాగే మన జన్మలు, మన పాపాలు ఎన్ని ఉన్నాయో లెక్క కట్టలేము. అలాగే ఈ రేపల్లెవాసులైనటువంటి వీరి ఇంట ఎన్ని గోవుల మందలు ఉన్నాయో లెక్క కట్టలేమట. అన్ని గోవుల మందల ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు అంటూ ఇక్కడ తెలియచెప్తున్నారు. అలా ఉన్నా వారు కర్మనిష్ఠులే, వారు కర్మను ఆచరించకుండా ఉండరు, కర్మను చేస్తారు. కానీ పరమాత్మ అర్పితంగా ఇష్టంగా చేస్తారు. అదే మనము ఇదేమి ఫలం రాదులండి అంటే ఎలా చేస్తాము? ఏదో తాత్కాలికంగా పైన అలా చేసేసి వచ్చేస్తాం. కానీ ఇక్కడ వారు అలా కాదట, చేసేటటువంటి పనిపై శ్రద్ధ పెడతారు, ఇష్టంగా చేస్తారు. అలాగే మనం బయటికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఏదో గబగబా కూరలు చేయటమో లేకపోతే పనులు చేసుకోవడమో చేయటంలో ఆ మిక్సీ పట్టడము, స్విచ్ ఆపడం మర్చిపోవడమో, లేకపోతే కూరలలో కారం ఎక్కువ పడటం అంటే హడావుడిగా, వాళ్ళు అలా కూడా చేయరట. ప్రతి పనిని ఇష్టంగా చేస్తారట. దానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ చేసుకొని నిద్ర లెగుస్తారు. అలాంటి కర్మనిష్ఠులు వీరు. మరి ఈనాటి గోపబాలికకు ఈ యొక్క అభిజాడ్యమే ఉన్నదా అంటే ఇంకా ఉన్నాయి. ఏమిటట? సౌందర్యం కూడా కలిగినటువంటిది. ఎటువంటి సౌందర్యము? స్త్రీలను కూడా వ్యామోహింపచేసేటటువంటి సౌందర్యం కలిగి ఉన్నది. 1 అభిజాత్యం, 2 సౌందర్యం, 3 ఐశ్వర్యం. ఏమి ఐశ్వర్యము కలిగి ఉన్నది అంటే ఆ కృష్ణయ్యను పొందేటటువంటి ఐశ్వర్యం. లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని చెప్పినట్టుగా లక్ష్మణుడికి ఏమి ఐశ్వర్యము? పరమాత్మకు సేవ చేసేటటువంటి ఐశ్వర్యం, అదే లక్ష్మీ సంపద. అలాగే ఇక్కడ గోపబాలిక కూడా పరమాత్మే వచ్చి నన్ను నిద్ర లేపుకుంటారు, ఆయనే వచ్చి నన్ను స్వీకరిస్తారు అని నిర్భయంగా నిద్రపోతున్నటువంటి గోపబాలిక. అయితే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయి అంటే ఆచార్యుల వారికి ఉంటాయి. ఆచార్యుల వారి దగ్గర మనం ఎన్ని తప్పులు చేస్తామో, మనకు తెలియక మాటల్లో తప్పులు జరుగుతాయి, చేతల్లో తప్పులు జరుగుతాయి, ఈర్ష్య స్వభావాల వల్ల జరుగుతాయి. కానీ ఆచార్యుల వారు వాటినన్నిటినీ క్షమించేస్తారు. క్షమించకపోతే మనల్ని రెండోసారి దగ్గరికి తీసుకోరు. అరే నేను చెప్పినవి ఆచరించుటలేదే, నా శ్రీ సూక్తులు వినుటలేదే అని కూడా దగ్గరికి తీసుకోరు. కానీ మనం విన్నా వినకపోయినా, ఆచరించినా ఆచరించకపోయినా, తెలిసినా తెలియకపోయినా, బుద్ధి కలిగి ఉన్నా బుద్ధి లేకపోయినా పాపం క్షమించేటటువంటి గుణం ఆచార్యుల వారికి కలిగి ఉన్నది. ఇలా ఆచార్యుల వారికి కలిగి ఉన్నారు కనుకనే మన తప్పులన్నిటినీ క్షమించి మనల్ని స్వీకరిస్తూ ఉన్నారు. అలా ఆయన అందరికీ ఒకటే బోధన చేస్తారు కదండి. పట్టగలిగిన వారు పట్టగలుగుతారు, పట్టగలిగిన వారు ఇంకొంచెం లేటుగా పట్టుకుంటారు అంతే. కానీ ఆవిడకే ఎందుకు మైకులలో మాట్లాడుతుంది చెప్తుంది అంటే అది పరమాత్మ కృప. ఆయన అందరినీ సమంగా చూస్తారు, అందరికీ ఒకటే విధంగా బోధన చేస్తారు. అలా ఆచార్యుల వారికి ఎటువంటి కర్తృత్వ బుద్ధి ఉండదు, చక్కగా అందరికీ మంచిగా బోధన చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాము. పిన్బు అజగియ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి ఒకరు ఉన్నారు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే వారి ఆచార్యులు
స్నానం చేసి వచ్చిన వెంటనే ఆయన ఆ యొక్క పెరుమాళ్ళకు సేవ చేయటానికి కూర్చుంటారు. కూర్చుంటే ఎప్పుడైనా సరే అండి వేడి నీళ్ళు పోసుకొని వస్తుంది. చలికాలమైనా కొంచెం ఎందుకో తెలియకుండా చెమట వచ్చినట్లు అనిపిస్తుంది. అంటే స్వేదగంధ్రుల్లో ఉండేటటువంటి మాలిన్యం తొలగిపోతుంది కాబట్టి. అలా కూర్చుంటే వెనకంతా వీపుకు చెమట చుక్కలు చుక్కలుగా వచ్చేసింది. వాటిని చూశారు వెనక ఉన్నటువంటి ఈయన. చూసి మా ఆచార్యులకు ఆ చుక్కలు ఏమవుతున్నాయి, ముత్యాల్లా మెరుస్తున్నాయి, నీటి చుక్కలు కదా, చెమట చుక్కలు మెరుస్తుంటే మా ఆచార్యులు ముత్యాల యొక్క వస్త్రాన్ని కప్పుకున్నారు అంటారనమాట. అంటే అంత వైభవంగా ఉన్నారు వాళ్ళ ఆచార్యులు. ఆయనకు అనిపించింది ఆ విధంగా మా ఆచార్యుల యొక్క మేలు సౌందర్యం చూసి ఆయన విసనకర్రతోటి విసురుతున్నారు వెనక. అయితే ఈ వెనక సౌందర్యాన్ని చూశారు కదా. పిన్బు అంటే వెనుక, అజగియ అంటే సౌందర్యం. పిన్బు అజగియ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి నామాన్ని పొందారు. వారి ఆచార్యుల దగ్గర అటువంటి ఆనందాన్ని పొంది తిరుమేని సౌందర్యాన్ని చూసి ఆయనకు సేవ చేసినందుకు గాను భోగ్యంగా ఈ నామాన్ని ఇచ్చారు. అందుకనే ఎప్పుడు కూడా ఆచార్యుల వారికి మనం సేవ చేయాలి. ఆచార్యులు వారు వస్తున్నారు అంటే ఎంతో వినయంగా ఉండాలి. వారికి ఏమైనా దారిలో ఉన్నాయేమో తీసి పక్కన పెట్టాలి. ఇలా ఆయన యొక్క తిరుమేనిని చూడటమే భాగ్యంగా, ఆ పాదాలను దర్శించడమే భాగ్యంగా వేచి ఉండాలి. ఇలా ఆచార్య దర్శనం కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. వారి యొక్క దృష్టి మనపై పడితే మనలో ఉండే దోషాలు తొలగుతాయి. వారెప్పుడూ పరమాత్మను తలుచుకుంటూ లోక కళ్యాణార్థంగా కార్యక్రమాలు చేస్తారు. వారికేమి మనలాగా సొంత ఇల్లు వాకిలి పిల్లలు లేరు కదండి. ఎప్పుడూ లోక కళ్యాణార్థంగా చేస్తారు. లోకం సంరక్షణంగా ఉండాలి అని కోరుకుంటారు. కనుక అటువంటి వారికి మనం సేవ చేయాలి, ఆచార్య సేవ. అయితే ఆయన తిరుమేనిని రక్షణ చేయటం కూడా శిష్యుల బాధ్యతే. ఆయనకు కావలసినటువంటి పదార్థాన్ని వండి పెట్టడం, ఆయన వస్త్రాన్ని పిండి పెట్టడం, కూర్చుంటానంటే సింహాసనాన్ని సిద్ధం చేయటం, ఆయన వెంట వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ శిష్యుడి యొక్క లక్షణాలు. అలాగే ఆ శిష్యుడు యొక్క ఆత్మను ఉజ్జీవింపచేయటం ఆచార్యుల యొక్క బాధ్యత. ఇవి ఎలాగైతే ఆచార్యులకు సేవ చేయటము ఈ శిష్యుల యొక్క బాధ్యత ఉన్నదో, అలాగే శిష్యులను ఉజ్జీవింపచేయడం, శిష్యుల యొక్క ఆత్మను ఉజ్జీవనం చేయడం ఆచార్యుల యొక్క బాధ్యతగా స్వీకరిస్తారట. ఇక్కడ మనం ఒక చిన్న ప్రమాణం చెప్పుకుందామా. నంబి పెరుమాళ్ళు తెలుసు కదా మీ అందరికీ, ఎందుకంటే కథ కూడా విన్నారు చక్కగా. ఆయన దగ్గరికి భగవద్ రామానుజుల వారు వేంచేశారు. ఆ కోవెలకు వేంచేసినప్పుడు రామానుజులతోటి శిష్యులు కూడా వేంచేశారు. అయితే అక్కడ లోపల మూల పెరుమాళ్ళు నంబి పెరుమాళ్ళు అంటున్నారట వాళ్ళ అర్చక స్వామిని పిలిచి, ఏమిటయ్యా ఈరోజు ఏమన్నా విశేషమా, నాకేమన్నా ఉత్సవం జరుపుతున్నారా, లేకపోతే బ్రహ్మోత్సవాలు ఏమన్నా మొదలయ్యాయా, ఏమిటి ఇంతమంది భక్తులు వచ్చారు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఎవరోనండి రామానుజులట ఒక ఆచార్యులు వచ్చారు, ఆయన వెంట శిష్యులందరూ వచ్చారు. ఓహో, ఏముంది ఏమిటి ఆయన దగ్గర, అదేదో మంత్రం ఉందంటండి అన్నారు. సరే, ఆ శిష్యులందరూ కూడా స్నానాదులను ముగించుకొని చక్కగా స్వరూపాన్ని వారి ఆచార్యుల వద్ద కిందగా కూర్చొని ధరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చారు. అలా అందరికీ స్వరూపాన్ని ధరింపచేస్తుంటే చక్కగా వచ్చారు, దర్శనం చేసుకున్నారు. చేసుకున్నప్పుడు అనిపించిందంట, ఏమిటి ఈయన యొక్క స్వరూపం తడి ఆరకుండా ఉన్నదే, ఇప్పుడేమన్నా అలంకరించారా ఏమిటి పెరుమాళ్లను అంటే, పెరుమాళ్ళు అంటున్నారు,
అది వడుగనంబిలాగా వచ్చి రామానుజులు పై ఎత్తున ఉంటే ఈ పెరుమాళ్ళు కిందెత్తునుండి సో నామాన్ని పెట్టించుకున్నారు. స్వరూపాన్ని ఆచార్యుల ద్వారా ధరింప చేసుకున్నటువంటి వారన్నమాట. అప్పుడు అడిగారట, ఏమిటయ్యా నీకు ఇంతమంది నీతోటి వస్తున్నారు, ఏమిటి విశేషం అంటే, నా దగ్గర మంత్రం ఉందిగా అన్నారు. మరి నాకు చెప్పరాదు ఆ మంత్రం అంటే, ఉండే రీతిన ఉంటే అది పొందవచ్చును అని సెలవిచ్చారు భగవద్ రామానుజుల వారు. అంటే ఆచార్యుల దగ్గర పెరుమాళ్ళు కూడా శిష్యుడైపోయాడండి. అలాగే కదా వెంకటేశ్వర స్వామి వారి కోవెలలో కూడా శంకు చక్రాలను పొందారు. సాక్షాత్తు పెరుమాళ్ళే శిష్యులైపోయి. అలాగే ఇక్కడ నంబి పెరుమాళ్ళు ఆచార్యులకు సేవ కూడా చేశారు. ఆ యొక్క తిరువస్త్రాలను పిండి ఆరపెట్టడం. మనము నంబి పెరుమాళ్ళ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ మేలై నంబి దగ్గర ఈ బండ మీదనే వస్త్రాలను ఆరబెట్టారు అని మనకు చూపించారు. ఆ స్థానాన్ని దర్శింపచేశారు. అలాగా ఆచార్య సేవ చెయ్యాలి. పెరుమాళ్ళంతటి వారే దానిని చేసి మనందరికీ చూపించినటువంటి వారు. ఆ ఆచార్యులు అంత గొప్పవారు, అన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు. ఇలా ఆచార్య లక్షణాలతోటి ఒక ఆల్వార్లను అంటే గోపికమ్మను నిద్రలేపేటటువంటి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకొని ప్రతిపదార్థం తెలుసుకొని ఆ తర్వాత అర్థానుసంధంగా తెలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. దాసురాలు కూడా దాసానుదాసురాలే, చిన్ని ప్రయత్నం మాత్రమే. ఓకేనమ్మా. ఇప్పుడు పాసురాన్ని సేవించుకుందాం. ఈనాటి పాసురాన్ని. కత్తు కరవై కనంగల్ పలకరందు செத்தார் திரள செய்யா சென்னு செருச்செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தர வல்குல் புனமயிலே போதராய் சுத்துத்து தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் పొరులేలూరెంబావాయ్. కత్తు అంటే చిన్న వయస్సు గల, కరవై పశువుల యొక్క, పల అనేకమైన, కనంగల్ సమూహమును, కరందు పితుకువారై, సెత్తార్ శత్రువుల యొక్క, తిరల్ బలము, ఆజియా నశించునట్లు, సెందు వెళ్ళి, సెరుచెయ్యుం యుద్ధమును చేయువారై, కుత్తం దోషము, ఒన్ను ఒక్కటిను, ఇల్లాదా లేనివారైన ఒక్క దోషం కూడా లేనటువంటి వారు. కోవలర్ధం ఆ గోకులంలో పుట్టిన, పొర్కొడియే బంగారు తీగవలే అందమైన దానా, పూత్తు పుట్టలోనున్న, అరవు పాము పడగతో సమానమైన, అల్కుల్ నితంభమును, పునం అడవిలో స్వేచ్ఛగా తిరుగునట్టి, మయిలే మయూరి అంటారు కదండి, ఏమిటది నెమలి, అలా నెమలి రంగు కలదానా, సెల్వం సంపత్తు కల, పెండాటి ఆడపిల్ల, పోదరాయ్ రమ్ము, సుత్తం ఎల్లారుం చుట్టములందరును, తోజిమారెల్లారుం సఖీలందరును, వందు నిన్ వచ్చి నీ యొక్క, ముత్తం పుగుందు వాకిలి యందు ప్రవేశించి, ముకిల్ మేఘమును పోలిన, వన్నన్ రంగుల వాణి యొక్క పేర్ తిరునామమును పాడ పాడుచుండగా, నీవు నీ అంటే నీవు, సిత్తాదే చెలించకుండా, పేశాదే మాట్లాడకుండా, ఎత్తెక్కు ఎందుకు, ఉరంగుం నిదురించుచున్నావు అంటూ ప్రతిపదార్థం తెలుసుకున్నాము. అన్ని విధముల చేతను శ్రీకృష్ణుడికి సమానురాలైనటువంటి ఉత్తమ వంశమున జన్మించినటువంటి ఉన్న ఈ యొక్క గోపాంగనను నిదురలేపుచూ ఉన్నారు. వాళ్ళ ఇంటి వాకిటి ముందుకి గోదాగోష్ఠి వచ్చి, అమ్మ నిద్రలేచి రావమ్మా అంటూ నిద్రలేపుచూ ఉన్నారు. కత్తు కరవై ఇక్కడ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ గోవులన్నీ కూడా
తొలిచూరు గోవుల్లాగా ఉన్నాయట, యవ్వనంగా ఉన్నాయి. 25 సంవత్సరాల యుక్త వయస్సులాగా ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటే ఆ యొక్క పరమపదంలో, నిత్య విభూతిలో ఆ పరమాత్మ యొక్క దృష్టి స్పర్శతోటి అక్కడ నిత్యులందరూ కూడా ఆయన రూపాన్నే దాల్చి 25 సంవత్సరాల యుక్త వయస్సుగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ కృష్ణ పరమాత్మ యొక్క కరస్పర్శతోటి ఈ గోవులన్నీ కూడా యుక్త వయస్సుగా ఉన్నాయి. అలాగే శ్రీరామచంద్రమూర్తి బాగా చక్కగా ఉన్నప్పుడు ఆ దశరథ మహారాజు ఆ రామచంద్రుణ్ణి చూసుకొని ఆయనకు వయస్సు తగ్గుతుందట. ఆ శ్రీరామచంద్రుడు అవతరించినప్పటికే దశరథ మహారాజుకు పెద్ద వయస్సు. అయితే రామచంద్రుణ్ణి, ఆ వినయవంతుణ్ణి, ఆ నారాయణుణ్ణి దర్శించి స్పర్శ కలిగి ఆ దశరథ మహారాజుకు వయస్సు తగ్గుతుందా అన్నట్లుగా ఉన్నది, తగ్గుతుంది. అలా ఇక్కడ కూడా గోవులు ఆ కృష్ణ పరమాత్మ స్పర్శతోటి అవి యుక్త వయస్సులాగా ఉన్నాయి అంటున్నారు. ఈ 25 సంవత్సరాలు అని చెప్పటంలో ఏమిటి ఒకటి చెప్పుకుందాం. ఎందుకంటే మనకు 24 తత్వాలు అంటామా, ఎలా అంటే పంచభూతాలు 5, వాటి యొక్క సూక్ష్మదశ పంచ తన్మాత్రలు 5, ఇప్పటికెన్ని 10. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు 5, 15, పంచ కర్మేంద్రియాలు 5, పంచ అంటే ఇదే కదా 20. ఇక్కడికి ఎన్ని అయ్యాయి? పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇక్కడికి 20. ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, ఇవి 4. మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి 24. ఈ 25 జీవాత్మ, 26 పరమాత్మ. 25 తత్వాలను ఆయనే నడిపిస్తున్నాడు అని చెప్పటానికి. 26 కదా పరమాత్మ చెప్పుకున్నాము. ఆయన వీటన్నిటినీ నడిపిస్తున్నాడు, పరిపూర్ణత్వం కలిగి ఉన్నాడు అని. అలాగా ఆయన సంరక్షణలో ఉన్నటువంటివి కనుక ఎప్పుడు యుక్త వయస్సుగా బాగా పాలిస్తూ 25 సంవత్సరాలాగే తొలిచూరు గేదెల్లాగే ఉంటున్నాయి ఇక్కడ ఉండేటటువంటి ఈ గోపాంగనల యొక్క మందలు అంటూ తెలియచెప్తున్నారు. అలాగే హనుమంతుడు చెప్తాడట ఏమని, రజకుంజర వాజిమాన్ అంటే రామచంద్రుడికి అనేక రథములను, ఏనుగులను, గుర్రములను గుంపులుగా కలిగి ఉన్నట్లుగా వీళ్ళు కూడా అనేకమైనటువంటి మందలను, గేదెలను, మేకలను, గోవులను మందలుగా కలిగి ఉన్నారు అంటూ తెలియచెప్తున్నారు. కరందు అంటే పాలను పితుకువారై, ఎన్ని గోవులు ఉన్నా సరే వాటి బాధను సహించలేక పితుకుతారు. అవి ఉపయోగించినా ఉపయోగించకపోయినా. అది కాకండి అప్పుడు పరమాత్మ కరస్పర్శ వల్ల కదా ఈ గోవులు పాలిస్తున్నాయి. మనం ఏదో ఇన్ని పాలు పేరు పెడితే దాన్ని చిలుకుతే అంత వెన్నొచ్చి, నెయ్యి పెడితే అంత వచ్చి, ఇలా కదా జరుగుతుంది. అక్కడేమిటో పాలు ఎన్నుంటే అంత నెయ్యి ఉత్పత్తి అవుతుందట. అలాగా గోవులు పాడి కలిగి ఉన్నాయన్నమాట. అలాంటి నెయ్యిని పుచ్చుకొని ఉపయోగం లేనట్లుగా అధిక మగుటచే పాపం అయినా అధికమైన వాటికి చనికట్లు నొప్పి పుడతాయని పాలు పితికేవారండి. అటువంటి ఉదార స్వభావులు అంటే ఆచార్యుల్లాగా ఉదార స్వభావులు అని చెప్పుకోవటం. అలాగే సెత్తార్ అంటే ఎవరు? శత్రువుల యొక్క వీరు పాలు పితకటమే చేస్తారండి, వీళ్ళకేమీ రాదనుకోవద్దు. శత్రువుల మీదపై కూడా దండెత్తి విజయాన్ని తథ్యం చేసుకోగలిగినటువంటి బలం కలవారు. ఎందుకంటే నందుడు అమాయకంగా ఆ గొల్లల నాయకుడిగా ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ అవతరించిన తరువాత కృష్ణుడికి ఎవరు ఏ అవధ్యం తలపెడతారో అని ఒక బల్యాన్ని పట్టుకొని తిరిగినటువంటి వాడు కదా. అంటే కృష్ణయ్య మీద అంత ప్రేమ. అలాగే వీళ్ళు కూడా బలము కలిగినటువంటి వారు. సిరలజియా
ఆ బలము నశించినట్లుగా కంసాదులను చొరజాలని బలము కలవారు. అది ఎవరైనా కంసాదుల్లాంటి వారు వస్తే ఎవరు వారికి శత్రువులు? కృష్ణ పరమాత్మ శత్రువుగా భావన చేశాడు కంసుడు. మరి ఇక్కడ సెన్రు సెరు చెయ్యం, ఆ శత్రువు కూడా ఎవరికి శత్రువు అంటే పరమాత్మకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళే వీరికి శత్రువులు, వీరికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళే కృష్ణ పరమాత్మకు శత్రువులు. అంటే ఆయనపై అంత ప్రీతి. పరమాత్మకు కంసుడు శత్రువు కదా, కంసుడికి పరమాత్మ శత్రువులా భావం చేశాడు, అందుకని వీళ్ళకు శత్రువు. ఎవరైతే పరమాత్మను ఆశ్రయించినటువంటి వారికి అవరోధాలు తలపెడుతూ ఉంటారో వారు పరమాత్మకు శత్రువులు, ఆయనకు ఓనుగా శత్రువులు ఎవరు లేరు. అలాగే ఇక్కడ కూడా పరమాత్మకు ఎవరైతే శత్రుత్వంగా బిహేవ్ చేస్తున్నారో వారే వీరికి శత్రువులు. ఆనాడు శ్రీరామచంద్రుడిలాగా పరాక్రమం కలిగి ఉన్నారు వీరు, శత్రువులను చావగొట్టి వచ్చేయగలిగినటువంటి పరాక్రమం బలము కలిగి ఉన్నటువంటి వారన్నమాట. కనుక కృష్ణ పరమాత్మ ఎలా ఆశ్రయించిన వారి కోసము ఏమైనా చేస్తారో వీరు కూడా పరమాత్మ కోసం ఏమైనా చేయటానికి సిద్ధమండి. అంత ప్రేమ అని తెలియజెప్పటం. మరి ఆనాడు కృష్ణ పరమాత్మ రాయభారిగా వేంచేసి ఉన్నప్పుడు దుర్యోధనుడు అనేక రకమైనటువంటి పిండి వంటలను చేయించి పెట్టి మా ఇంటికి రమ్మని ఆహ్వానం పలికారు. కృష్ణ పరమాత్మ వెళ్ళలేదు. ఎందుకంటే శత్రువుల ఇంట తినరాదు, శత్రువులకు పెట్టరాదు. మరి ఈయనకేం శత్రుత్వం అండి? ఈయనేమన్నా రాజ్యాలు అడిగాడా, యుద్ధం చేశాడా? ఈయనకేమి శత్రుత్వం అంటే ఆయనను నమ్ముకున్నటువంటి పాండవులకు ఎవరైతే శత్రువులో వారు ఆయనకు శత్రువులు అంటూ స్వీకరించలేదు. అలాగే పెద్దవారైనటువంటి భీష్మాచార్యుల ఇంట విందును స్వీకరించలేదు. అలాగే ఆచార్యులైనటువంటి ద్రోణాచార్యుని ఇంట విందును స్వీకరించలేదు. ఎవరింట ఈ విందును స్వీకరించారు? విదురుడి ఇంట విందును స్వీకరించారు. అది కూడా ఎంత ప్రేమ! పాపం విదురుడు కృష్ణయ్యతోటి మాట్లాడుతూ ఆ కృష్ణయ్యను దర్శించుకుంటూ ఆ తిరుమేని సౌందర్యాన్ని చూస్తూ ఇంత దగ్గరగా పరమాత్మ వచ్చున్నారని ఆనందపడిపోయి ఆయనతోటి మాట్లాడుతూ అట్టి పండును వలచి పండును కింద వేసి తొక్క ఇస్తే తొక్కను స్వీకరించాడండి. అంటే ఏమిటి అక్కడ అర్థం? బయట కనిపించే పదార్థం కాదు, లోపల ఉన్న ప్రేమను స్వీకరించారు పరమాత్మ. అలాంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు ఈ గోపబాలికలు, గోపికలు. అలా ఆ దుర్యోధనుడు మళ్ళీ ఊరుకోవచ్చుగా వెళ్ళి అడిగాడు, ఏం మా ఇంట్లో భోంచెయ్యలేదు? భీష్మాచార్యులు వారు పెద్దవారు పిలిస్తే పోలేదు, ఆచార్యులైనటువంటి ద్రోణాచార్యులు పిలిస్తే పోలేదు అంటూ మళ్ళీ ప్రశ్న వేశారు. అప్పుడు ఇదంతా చెప్పారు కృష్ణ పరమాత్మ. ద్విషద్ధన్నం నభోక్తవ్యం, శత్రువుల ఇంట తినకూడదు, మనము శత్రువులకు పెట్టకూడదు. శత్రువు అంటే ఎవరు? కంసుడు. ఈ కంసుడు ఎవరిలో లేరండి? అందరిలో ఉన్నారు. ఏ రకంగా ఉన్నారు అంటే మనలో ఉన్నటువంటి అహంకారమే కంసుడు. ఈ అహంకారాన్ని వదలకపోతే ఏమవుతుంది? అలాగే చెడు లక్షణాల వెంట వెళ్ళిపోతూ ఉంటాము. మరి అది అహంకారాన్ని వదలాలి. వదిలించువారు ఎవరు? ఇప్పుడు ఒక రోగం వచ్చింది, దానికి ఒక ట్యాబ్లెట్ లేకపోతే డాక్టర్ని కలవటం ఏదో చేయాలి కదా. ఆ వ్యాధి నయం అవ్వాలంటే ఆ యొక్క చికిత్స చేసేటటువంటి వైద్యుడిని చేరాలి. అలాగే ఈ అహంకారం అనేటటువంటి వ్యాధి వీడికి పట్టుకొని ఉంటే దానిని మాన్పించటానికి, తొలగించటానికి ఎవరు? ఆ వైద్యుడు ఎవరు అంటే ఆచార్యులే. ఆ ఆచార్యులే మనకు ఉండేటటువంటి భవరోగాన్ని మాన్పించేటటువంటి వాడు. అందుకనే ఆచార్యులు ఏం చేస్తారు? మనలో ఉన్న అహంకారాన్ని నశింపచేస్తారు. ఎంత తప్పు చేసినా క్షమిస్తూ ముందుకు నడిపిస్తాడు. అలాగే దోషాలను చూడకుండా ఉజ్జీవింప చేస్తారు. ఎలా అంటే ఉదాహరణకు వాత్సల్యం అండి, వాళ్ళకి మనపై అమితమైన వాత్సల్యం. ఎటువంటి వాత్సల్యము? గోవుకు దూడపై ఉన్నటువంటి వాత్సల్యం. అది అప్పుడే ప్రసవించింది, దానిపై అంతా
అది రక్తమంతా అంటుకొని ఉంటుంది. అయినా దానిపై ఉండేటటువంటి ఆ వాత్సల్యంతో అదంతా నాకి తీసేస్తుంది. అందుకని దీనికి వాత్సల్యం అంటే అర్థం ఏమిటి? వత్స అంటే దూడను శుద్ధి చేసేదే వాత్సల్యం. అలాగే ఈ శిష్యుణ్ణి శుద్ధి చెయ్యటమే ఆచార్యులకు ఉండేటటువంటి వాత్సల్య గుణం. మన అజ్ఞానాన్ని తొలగించి, అహంకారాన్ని తొలగించి, మనల్ని ఉజ్జీవింపచేసి, మనకు జ్ఞానాన్ని బోధించి ఇన్ని చేస్తారు ఆచార్యుల వారు. అలా ఏంటండి వీళ్ళు పాలు పితికే వాళ్లే కదా అంటే కాదండి, పోరాడే బలం ఉన్నది. అలాగే శత్రువుకు వెన్ను చూపకుండా పోరాడేటటువంటి బలము. ఎదుటివారి దగ్గర ఆయుధాలు లేనప్పుడు సంహరించరు. అది ఎటువంటిది? మంచి పరాక్రమం ఇది. ఎదుటివారి దగ్గర బాణాలు లేనప్పుడు అయ్యి ఇదే ఛాన్స్ అని వెంటనే కొట్టేసి వాడిని సంహరించేది కాదు. అలాంటప్పుడు వీళ్ళు అసలు సంహరించరట. ఇది మీకు ఏం పాయింట్ గుర్తు రావాలి ఇక్కడ? శ్రీరామచంద్రుడు రావణాసురుడి విషయంలో గుర్తుకొచ్చేసింది కదా. వెరీ గుడ్. రావణాసురుడు ఏమన్నాడు? నేను వెనక్కైనా పడతాను కానీ ముందుకు మాత్రం పడను అని చెప్పాడు. ఎంతమంది చెప్పినా విన్నాడా? విభీషణుడు చెప్పాడు, సీతాపిరాటి చెప్పింది, హనుమస్వామి చెప్పారు. విన్నారా? వినలేదు. అయితే రావణాసురుడు ముందు రోజు పాపం రథం ఇరిగిపోయింది, ధనస్సు ఇరిగిపోయి ఒక ముక్క చేతిలో ఉంది. ఆయన అంతా కూడా నీరసపడిపోతున్నారు. ఆ సమయంలో రామచంద్రుడు ఒక్కసారిగా బాణం వేస్తే అయిపోదండి, కానీ వేయలేదు. రావణ, ఇంటికి వెళ్ళి రేపు రా అంటూ ఆ ఎదురువాడికి ఆయుధం లేనటువంటి సమయంలో ఎలా అయితే రామచంద్రుడు సంహరించకుండా చెప్పారో అటువంటి గుణాలు వీళ్ళల్లో కూడా ఉన్నాయి. అటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు. కుత్తముండ్రిల్లాదా, ఏమాత్రం కూడా దోషం లేనటువంటి వారండి. వీళ్ళల్లో దోషమే లేదు. ఎలాగూ అంటే నాశనము చేయుచున్నారని గోపాలకుల మీద కృష్ణుడితో మొరపెట్టినచో చేసిన వారైనా చేశారులే, మంచి పనే చేశారంటాడట కృష్ణుడు. ఎందుకంటే వీరు ఏమాత్రము దోషాలు చెయ్యరు కనుక అలా అనేటటువంటి వాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోవలర్థం పొర్కొడియే, అటువంటి అభిజాత్యము కలిగి ఉన్నటువంటి గోపల్లెలో ఈ వంశంలో పుట్టినటువంటి ఈ యొక్క గోపాంగన. ఇప్పటి వరకు అభిజాత్యాన్ని చెప్పారు. ఇక నుండి ఏం చెప్తున్నారు అంటే సౌందర్యాన్ని చెప్తున్నారు. ఏమిటట అది? పొర్కొడి పొత్తరవల్కుల్. అది పొర్కొడి అంటే బంగారు తీగ. ఈమెకు ఒక వయస్సు వచ్చినది, ఇప్పుడు ఒకరు ఆధారంగా కావాలి అన్నట్టు ఆ వయస్సు ఉన్నటువంటి గోపిక. మరి ఎవరిని ఆధారంగా పొందుతున్నది అంటే కృష్ణ పరమాత్మను ఆధారంగా. ఒక తీగ పాకాలి అంటే ఒక కర్ర ఆధారంగా ఉండాలి. ఆ ఆధారమే పరమాత్మ. ఈమె పొర్కొడియే బంగారు తీగ, ఆయనను ఆధారంగా కలిగి చుట్టుకుంటున్నటువంటి తీగ, ప్రాకుతున్నటువంటి తీగ అన్నమాట. అలా తెలియచెప్తూ ఈమె సౌందర్యం కలిగి ఉన్నది. ఎటువంటి సౌందర్యము అంటే పామ పడగతో సమానమైనటువంటి నుదురు. పాము పడగ ఎలా ఉంటుంది? ఇలా తెల్లగా విచ్చుకొని ఉంటుంది. అలాగే ఈమె యొక్క నుదురు అంతగా ఉంటుందట. ఈ మార్ధవ్యము వైశాల్యము గల గొప్ప నుదురు కలిగి ఉన్నది ఈమె. ఏమిటి అంటే ఈ పాము పడగతోటి ఆ యొక్క గోపిక యొక్క నుదురు సౌందర్యాన్ని ఏ యొక్క ప్రబంధంలో కూడా చెప్పలేదు. మనకి తిరుప్పావై దివ్య ప్రబంధంలో మన ఆండాల్ తల్లి భోగ్యంగా అనుగ్రహించింది. అసలు ఆ తాట ఎవరికి వస్తుందండి? అటువంటి సౌందర్యం కలిగి ఉన్నది. అప్పటిలో స్నానాదులను ఆచరించటానికి ఎగ్జాంపుల్ ద్రౌపదీదేవి స్నానాన్ని ఆచరించేటప్పుడు ఆమెకు పరిచారకులు కూడా ఉండేవారు. వారు స్నానాదులను ఆచరించటానికి వారి యొక్క
యొక్క భవనాలలోనే కోనేరుల్లాగా నీటిని ఏర్పరిచేవారనమాట. ఆమె ద్రౌపది స్నానాదం చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి పరిచారకులు అనుకునేవారట, ఈమె సౌందర్యము, వారు స్త్రీలే కానీ పురుషుల్లాగా మోహించేటట్టుగా ఉంది ఆమె యొక్క సౌందర్యం. అలాంటి సౌందర్యం కలిగి ఉన్నది ఈ యొక్క గోపబాలిక. అలాగే ఆ త్రేతాయుగంలో రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి స్త్రీలు వ్యామోహపడటం కాదండి, సిద్ధులు, మునులు, ఋషులు ఇలాంటి వారు కూడా వ్యామోహం పడేటట్టుగా సౌందర్యం కలిగి ఉన్నాడు. అంటే పురుషులకు వ్యామోహం కలిగేటట్టుగా రామచంద్రుడి సౌందర్యాన్ని తెలియచెప్తారు. అలాంటి నిత్తాన ప్రదేశం కలిగినటువంటిది ఈ అమ్మాయి, అలాంటి సౌందర్యము అంటూ తెలియచెప్పి, అలాగే ఈ అమ్మాయి సౌందర్యం ఎలా ఉందంటే వ్యామోహం కలిగిస్తుందండి, పిచ్చెక్కింప చేస్తుంది స్త్రీలకే అన్నటువంటి సౌందర్యము. దానికి తోడు కేశములు అంటే జుట్టు, ఆ యొక్క కేశపాశములు కూడా నిండుగా, పొదుగ్గా, పొడవుగా, రింగులు తిరిగి సువాసనాభరితంగా చాలా అందమైనటువంటి సౌందర్యం కలిగి ఉన్నది, కొప్పును కలిగి ఉన్నదన్నమాట. అందుకని ఈమె ఒకటి బంగారు తీగ అంటే శరీర సౌందర్యం, ఇంకొకటి కేశ సౌందర్యం. ఇక్కడ సౌందర్యము అంటే ఏమిటి? ఏదో ఒక్క యొక్క అవయవాన్ని చెప్పటానికి సౌందర్యం అని వాడతామన్నమాట. ఇప్పుడు ఆమె కనులు బాగా ఉన్నాయి, విపారా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అని చెప్పాలంటే సౌందర్యం అంటాం. కానీ ఇక్కడ అమ్మాయికో ఒక సౌందర్యం చెప్తే సరిపోదండి, లావణ్య రాశి. లావణ్యం అంటే అన్ని అవయవాలు సౌందర్యంగా ఉండటాన్ని లావణ్యం అంటారు. అటువంటి లావణ్య రాశి ఈ అమ్మాయి. అలాగే బాహ్య సౌందర్యము కాదు ఆమెలో ఉండేది, మనం ఇప్పుడు బాహ్య సౌందర్యం ఇది కూడా ఉన్నది, ఇది కాక అసలైనటువంటి అంతర్ సౌందర్యం కలిగి ఉన్నది. పరమభక్తి అనేటటువంటి అంతర్ సౌందర్యం కలిగి ఉన్నది. పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి ఇవే కదా మనకు పెద్దలు తెలుపుతారు. పరభక్తి అంటే ఎప్పుడు పరమాత్మను వెళ్ళి దర్శించుకుంటానా అని తపన, వెళ్ళి దర్శించుకున్నారు. పరజ్ఞాన ఎంత వైభవంగా ఉన్నారు, చాలా వైభవంగా ఉన్నారు అని దర్శించుకున్నారు. పరమాభక్తి ఆ దర్శించుకున్న ఆయన్ని హృదయంలో నిలుపుకొని అయ్యో నన్ను వదిలి ఎప్పుడైనా వెళ్ళిపోతాడేమోనని భయపడటం, హృదయంలో నిలుపుకోవటం పరజ్ఞాన. పరమభక్తి ఏమిటి? అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో అని చింతించటం, భయం. అలాగే ఈ అమ్మాయి కూడా పరమాభక్తికి చెంది ఉన్నది, కృష్ణ పరమాత్మను అనుభవిస్తూ ఉన్నది. నన్ను వదిలిపోతాడేమోని భయంతో దాన్ని విడనాడలేక ఆయన్ను అలా పడుకొని ఉన్నది అంటూ కృప చేస్తున్నారు. అలా ఆమె పడుకొని ఉండటానికి పరమాభక్తి నిష్ఠురాలైనటువంటి గోపబాలిక. ఆశ్రయించటం అంటే అది మంచి గుణం, కానీ ఆయనే వచ్చి ఆమెను పొందటం అంటే ఇంకా ఆమె భక్తి ఎంతటితో ఇంకా మళ్ళీ మనము చెప్పుకోనక్కరలేదు. పోతరాయ్ రమ్ము అంటున్నారు. ఎలా అంటే ఆచార్యులు అలాంటి వారు వచ్చేటప్పుడు వారిని మనము చూడటానికి ముందుగా వెళ్ళటము, దర్శించటం ఇలా చేస్తాం కదా. అలాగే నువ్వు కూడా వస్తే నీ యొక్క సౌందర్యాన్ని, తిరుమేనిని మేము చూస్తాము రామ్మా అని పిలుస్తున్నారు. అలాగే అమ్మా నిన్ను చూడటానికి ఈ వాకిలే ప్రాప్యమైనట్టు కృష్ణ పరమాత్మ నవ్వుతూ ఇక్కడ నిల్చున్నాడు. ఆయనకే ప్రాప్యమైనటువంటి ఈ వాకిలి మాకు మళ్ళీ చెప్పాలా ఏమిటి అంటే మేము వాకిలి దగ్గర నిలుచొని ఉన్నాము అంటూ మీరు నిద్ర లేచిరండి అన్నారు. అయితే ఆమె నా వాకిట ప్రవేశించి మీరు చేయబోతున్నటువంటి పని ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు వీళ్ళంటున్నారు, ముఖిల్ వన్నన్ పేర్పాడా, ఆ యొక్క నీలమేఘ వర్ణం కలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాలను పాడాలి. ఆ కృష్ణుని సౌందర్యమునందు, ఔదార్యమునందు పరవశలమయ్యి నీతోటి కలిసి నామాలను పాడాలి.
సిత్తాదే పేసాదే, కదలక మెదలక ఉన్నది, ఉలకట్లేదు పలకట్లేదు. ఉండేటప్పటికీ ఆ ముఖిల్వన్నన్, ఆ మేఘవర్ణుడి యొక్క నామాలను పాడుచున్నారు. పాడితే లేచి వస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు నామాలను పాడేటప్పటికీ ఆ లోపల ఉన్నటువంటి గోపబాలిక ఆ కృష్ణుణ్ణి ఈ నామాలతోటి దర్శించుకొని మాటలాడకుండా పడి ఉన్నది. ఆమె దర్శనాన్ని పొందుతుంది. వీళ్ళు పాడుతూ ఉంటే ఆమెకు ఆయన దర్శనమే లభ్యమయ్యి ఆమె దర్శించుకొని మాట్లాడకుండా ఉన్నదన్నమాట. ఏమిటి, మేము ఇక్కడ పాడుతున్నా కూడా నువ్వు లెగిచి రావటం లేదు, పోనీ మాటను కూడా మాకు ఆనందం కలిగేటట్టుగా ఒక మాట అయినా చెప్తావంటే అది కూడా చెప్పుటలేదు. సెల్వ పెండాటి, సంపత్తు కలిగినటువంటి ఆడపిల్ల. ఇప్పటి వరకు సౌందర్యాన్ని చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? సెల్వ పెండాటి, సంపత్తు కలిగినటువంటి అమ్మాయి. బాహ్యంగా సంపద చెప్పుకున్నాము, గోవులు, పాడి, మంచితనము, అభిజాధ్యము అంటూ చెప్పుకున్నాము. ఇక్కడ ఏమి సంపత్తు చెప్తున్నారు అంటే పరమాత్మ యొక్క గుణానుభవం అనేటటువంటి సంపద కలిగి ఉన్నది. ఆనాడు లక్ష్మణస్వామి లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నట్టు కైంకర్య శ్రీని అనే సంపదను పొంది ఉన్నాడు. అంటే రామచంద్రుడికి సీతాపిరాటికి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని పొందారు. అలాగే విభీషణాల్ వాళ్ళు శరణాగతి చేశారు రామచంద్రుడికి. ఎలా శరణాగతి చేశారు? విభీషణుడు గాలిలోనే నిలబడ్డాడట. రామచంద్రుడు ఓకే అంటే అప్పుడు గాలిలో నుంచి దిగటానికి, అంటే ఆ విధంగా దీర్ఘ శరణాగతి చేశారు విభీషణాల్ వాళ్ళు. ఈ అమ్మాయి కూడా శరణాగతి చేసినటువంటిది అని తెలియచెప్పటం. అటువంటి కైంకర్య శ్రీ కలిగి ఉన్నది. బాహ్యంగా సంపద అది ఉన్నది, అలాగే ఆమెకు కైంకర్య శ్రీ కూడా కలిగి ఉన్నటువంటి ఆమె. ఇప్పుడు బాహ్య సంపద మనకు బోల్డన్ని కోట్లు ధనం ఉందండి, లేదా బోల్డంత స్థిరాస్తులు ఉన్నాయి, భూమో బంగారమో ఇంకొక రూపేణ. అంత మంచి ఆస్తులు ఉన్నప్పుడు దాన్ని దేనికి వినియోగించాలి? సద్వినియోగం చేయాలి. అందుకనే సత్ వినియోగం, సద్వినియోగం, మంచికి ఉపయోగించాలి. మనకు పరమాత్మ ఇచ్చాడు అంటే దానిని మంచికి ఉపయోగించుకుంటే మన జన్మ సార్థకత పొందుతుంది కదా. అలా వీరు కూడా మంచికి ఉపయోగించేటటువంటి వంశము వారు. బాగా గుళ్ళు గోపురాలు నిర్మాణం జరుగుతున్నాయనుకోండి, మనకు భగవంతుడు ఇచ్చింది విరాళంగా ఇచ్చేయండి, చక్కగా అది మంచికి ఉపయోగపడుతుంది, సద్వినియోగం జరుగుతుంది. అలాగే పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకు, వాళ్ళ ఆహారానికి, వాళ్ళ హాస్టల్ ఫీజులకు ఇలా కట్టండి, ఎంత మంచిది. మనం వికాస్ తరంగిణి తరపున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామా? మరి ఈ వినేటటువంటి యూట్యూబర్స్ కూడా చక్కగా వింటారని కదా, తెలుసుకుంటారు, చేస్తారు. మరి చేయకుండా ఉండేవారు కాదండి, అంతటి భాగ్యవంతులు. అలా మనకు సంపద ఉంటే సద్వినియోగానికి వినియోగించాలి. అది సద్వినియోగానికి వినియోగించకపోతే ఏమవుతుందో తెలుసా? అనారోగ్యాలు వచ్చి మనమే వినియోగించుకుంటాం. ఏం ఉపయోగం? అప్పుడు ఈ శరీరం కష్టపడుతుంటే ఈ ఆత్మ పరమాత్మను చేరలేదు, దీనిలో మునిగిపోతుంది, మనకే ఇబ్బందులు. ఇలా కాకుండా మంచిగా వినియోగించటం వలన మనకు మనసు ప్రశాంతత ఏర్పడి పరమాత్మను సేవించుకోవటానికి ఒక మంచి మార్గంగా కూడా ఈ యొక్క దాన ఫలం లభిస్తుంది. మనం ఫలాన్ని ఆశించి చెయ్యం కదా, కానీ పరమాత్మను చేరాలి అంటే, మనం మంచిగా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు దేనిని ఆశించకుండా చేయటమే. ఎలాగూ లోపల ఉన్నటువంటి గోపిక ఎటువంటిది అంటే పరమాత్మే వచ్చి నన్ను స్వీకరిస్తాడు అని దృప్త ప్రపత్తి కలిగి ఉన్నది. మరి బయట ఉండేటటువంటి గోదాగోష్ఠి ఎటువంటిది అంటే పోవాలి, ఆయన్ను చేరాలి అని ఉపేయ త్వరతో ఆర్త ప్రపత్తి కలిగి ఉన్నారు, దేనిని ఆశించకుండా చేస్తూ ఉన్నారు. అలాగే మన సంపదలను కూడా మంచికి వినియోగించి సద్వినియోగం చేసుకుందాము. అలాగే ఆచార్యులకు దక్షిణ ఇస్తూ ఉంటాము. ఎలా దక్షిణ
అంటే వారు చెప్పేటటువంటి శ్రీ సూక్తులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి కదా? అది అవుతుందా? అయితే ఎటువంటి దక్షిణ ఇస్తే వారి యొక్క ముఖోల్లాసం అవుతుంది, వారు ఆనందపడతారు అంటే ఆచార్యుడు మనకు ఏదైతే అనుగ్రహించారో దానిని మనం విని తెలుసుకొని, తప్పులతోటి కాదమ్మా, తెలుసుకొని మన ఇంట్లో వాళ్ళకైనా చెప్పుకోవాలి. దానివల్ల మన పిల్లలకు ప్రవర్తన మారుతుంది. మన పిల్లలకు, మన భర్తకు, మన ఇంట్లో మిగిలిన వారికి, అయ్యో బాబోయ్ మేము మైకులు పట్టుకొని అసలు గుళ్ళల్లో మాట్లాడలేమండి, మాకేంటో ఆ మైకు పట్టుకున్న వెంటనే వచ్చే మాటలు కూడా రావు, చెప్పలేకపోతామంటే అవసరం లేదు. మీ ఇంట్లో చేయండి, మీ పిల్లలకు చెప్పండి, మీ వారికి చెప్పండి, అత్తమామలు ఉంటే వారికి చెప్పండి, మీ ఇరుగు పొరుగు వారికి చెప్పండి. ఆచార్యులు అప్పుడు ఆనందపడతారు. వారు ఇచ్చిన శ్రీ సూక్తులకు వారు అప్పుడు అమ్మ మీరు వినియోగం చేస్తున్నారు అని ఆయన ముఖం ఉల్లాసవంతం అవుతుంది. అదే పెద్ద గురుదక్షిణ. మనం సంస్కరించబడి 10 మందిని సంస్కరింపబడటానికి ఉపయోగపడితే అదే ఆచార్యులకి ఇచ్చేటటువంటి గొప్ప దక్షిణ. దసరాలకి జరిగింది చెప్తానమ్మా. మేము చిన్నప్పుడు మాది పల్లెటూరు. మా పెదనాన్నగారు భాగవతాన్ని చదివి చక్కగా అక్కడ వాళ్లకు వాళ్ళు పొలాలకు అది వెళ్ళొస్తారు కదా, కొంచెం తెలియచెప్పేవారు. సాయంత్రం పూట వాళ్ళు కూడా పొలం నుంచి వచ్చి ఆ గొడ్లకు మేత వేసుకొని వాళ్ళు వండుకొని, అప్పుడు కట్టెల పొయ్యిలు కదా, వండుకొని తిని వచ్చి కొంచెం సేపు వినేటటువంటి వారనమాట. అలా ఆయన చెప్పేవారు. అప్పుడు ఉన్నటువంటివి ఇంత వెలుతురు కలిగినటువంటి బల్బులా అండి, అవి ఏవో గుడ్డి బల్బుల్లాగా వెలిగేవి. అయితే వాటి ముందు నాకు కనపడట్లేదు అమ్మా, నువ్వు చదువు అంటారు. ఆ భాగవతం శ్లోకం చదివితే పెదనాన్నగారు అర్థం చెప్పేవారు వాళ్ళకి. సరే అంటే ఇక్కడ ఈ విషయాన్ని వినండి, ఎందుకు చెప్తున్నాను. సరే వాళ్ళు ఏదో కొంచెం సేపు వినేవాళ్ళు, మళ్ళీ వెళ్ళి ఆ మంచాల మీద బయటనే కదండి ఇంతకుముందు పడుకుంటారు, అలా బయట పడుకొని హాయిగా నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ తెల్లవారుజామున లెగిస్తే వాళ్ళకి పనులే పనులు, ఈ విధంగా ఉండేది. సరే చలికాలం, అప్పుడు అందరూ ఇళ్లల్లో పడుకుంటున్నారు, నిశ్శబ్దంగా ఉండేది, అందరు నిద్రపోతారు కదా పెందలాడిగా. అప్పుడు మా పెదనాన్న ఏం చేసేవారంటే లోపల కూర్చొని ఆయన పద్యాలు చదువుకుంటారు, భాగవత పద్యాలను చదువుతుంటే పక్క ఇల్లేగా వినపడేది. ఓ ఆ పెదనాన్నగారు ఏవో చదువుకుంటున్నారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు తెలిసింది, సాయంత్రము సంధ్యవేళ 7 గంటల సమయంలో నాకు ఆ బల్బుల ముందు కనపడట్లేదమ్మా, నువ్వు సేవించు అనేవారు. మరి రాత్రి 9, 10 అయినప్పుడు ఎలా కనపడుతుంది? అప్పుడు కూడా కనపడదు కదా. అంటే దాసురాలికి నేర్పించటం, దాసురాలితోటి సేవింప చేయటానికి ఆ విధంగా చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. పెద్దలు చూడండి ఎలా మనం మేలు కోరి చేస్తారో. ఇప్పుడు ఆచార్య స్థానము అని మనం చెప్పుకుంటుంటే దాసరాలకి ఈ విషయం గుర్తుకొచ్చి మీ ముందుంచుతుంది. నువ్వుగా లోపల అనుభవిస్తూ నిద్రపోతూ నువ్వు అనుభవిస్తూ పరుండటంలో ఫలమేమి అంటే ఎతుక్కు ఉరంగం పొరుల్, ఈ నీ ఫలమును నీవు చూసుకొనకు. అది ఏం చెప్తున్నారు, నువ్వు ఒక్కదాని నీ ఫలాన్ని చూసుకోకు, మా విశ్లేష స్వస్యమును చూడక శ్రీకృష్ణుని సర్వోత్కృష్టమైన భోగ్యతను గానక ఎందులకమ్మా పరున్నావు? నువ్వు ఒక్కదాని ఫలాన్ని చూసుకుంటున్నావా? లేకపోతే ఈ విశ్లేష వ్యసనమును నీకు కనపడట్లేదు, అయ్యో భాగవతులు నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు, నేను అలా ఉండకూడదు, వాళ్ళని విశ్లేషించి వాళ్ళతోటి ఉండాలి అని అలా చూడటలేదా? మూడోది, శ్రీకృష్ణుణ్ణి సర్వోత్కృష్టమైన భోగ్యతను కానక ఎందుకు అలా పడుకొని ఉన్నావు? ఆయన్ను అనుభవించాలంటే ఒక్కళ్ళ వల్ల అవ్వదే, అందరం కలిసి అనుభవించాలి. అందులో నువ్వు ఒక్కదానివి అనుభవిస్తున్నావు కనుక నీవు వస్తే నీతోటి పాటుగా నువ్వు చూపించిన మార్గాన నువ్వు చెప్పిన మాటల తీరున మేము కూడా ఆయన్ను అనుభవిస్తాము, నీతోటి కూడి అనుభవిస్తాము, మాకు కూడా అనుభవింప చేసిన దానవు అవుతావు
ఆచార్య శ్రీ సూక్తులు అంటే ఇందాక అదే కదండి చెప్పింది. ఆచార్యులు చెప్పినవి తెలుసుకొని 10 మందికి చెప్పడం. అలాగే అమ్మా, నీకు పరమాత్మ అనుగ్రహం ఉంది, పరమాత్మ అనుగ్రహం పొందిన దానివి కనుక నీవు వస్తే నీ యొక్క కృపతోటి మేము కూడా ఆయన అనుగ్రహాన్ని పొందుతాము, ఆయన్ను పొందుతాము, ఆయన్ను అనుభవిస్తాము, ఆయన దగ్గరికి చేరుదాము, ఆయన దగ్గరికి పోదాము, ఆయన ఇచ్చే పరికరాలను పొందుదాము. ఆ ఆనందాన్ని నీ ఒక్కదాన్ని అనుభవించక వచ్చి మాకు కూడా అనుభవింప చెయ్యి అంటూ ఇక్కడ ఈ బయట ఉండేటటువంటి గోదాగోష్ఠి ఆ లోపల ఉన్నటువంటి ఆల్వార్లను, మరి పెద్దవాళ్లను ఎలా ప్రార్థన చేయాలండి? బాహ్యంగా ఒక ఫ్రెండ్ రావే అని అలా కాదే, మంచి పదాలతోటి వాళ్ళ ఉండేటటువంటి ఆచార్య లక్షణాలను గమనించి వాళ్ళను ఆల్వారాదులుగా భావన చేసి గొప్పవారిని ఎలా సంబోధనాపూర్వకంగా, ఎలా వినయపూర్వకంగా, ఎలా ప్రార్థనాపూర్వకంగా పిలవాలో అలా పిలుస్తున్నారు. మరి వాళ్ళు వస్తేనే కదా మనకు తెలియనివి తెలుపుతారు, మనకు తెలియని మార్గాన్ని చూపుతారు, మనం ఆచరించవలసినటువంటి పద్ధతిని అనుగ్రహిస్తారు. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే ఆ నిద్రపోతున్నటువంటి గోపిక, ఆమెకు కృష్ణుడి అనుగ్రహం ఆల్రెడీ పొంది ఉన్నటువంటి గోపిక కనుక ఆమెను ప్రార్థన చేస్తున్నారు. అలా ఎందులకమ్మా రాకుండా పడుకొని ఉన్నావు, నీ ఒక్కదానివే అనుభవిస్తే మమ్మల్ని అనుభవింప చేసేవాళ్ళు ఎవరు? నువ్వు రామ్మా, వచ్చి ఆ ముఖిల్ వర్ణుణ్ణి, ఆ నీలమేఘ వర్ణుణ్ణి కలిసి అందరము నామాలు కీర్తిద్దాము, సంకీర్తనలు పాడుదాము, అందరం కలిసి పోదాము. నువ్వు ముందుండి గోష్ఠిని నడిపించవమ్మా, నీలాంటి వారు మాకు అవసరము, ముందు ఉండాలి. మాకు త్వర ఉంది కానీ నీకేమో అనుగ్రహమే ఉంది కనుక నీవు లేచి రావమ్మా అంటూ ప్రార్థనాపూర్వకంగా ఆ లోపల గోపబాలికను నిద్రలేపారు ఈనాటి గోదా గోష్ఠి. మరి ఈరోజు నామం ఏమిటి? ఇప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. ఏమిటి? పెట్టండి, మీరు టైప్ చేసి పెడుతున్నారుగా, పెట్టండి. వెరీ గుడ్. ముఖిల్ వర్ణన్ అంటే నీలమేఘ వర్ణుడు, వెరీ గుడ్. లేదా నీలమేఘ శ్యాముడు, ఎలాగైనా పిలుద్దాం. ఆయన ఏమన్నా నన్ను అలా పిలిచారంటాడా? అయ్యయ్యో, నన్ను పిలిచారే, నన్ను తలచారే, నేనున్న ఊరిని తలిచారే, నా నామాన్ని తలచారే అని అనుకుంటారే తప్ప నన్ను ఏదో పొరపాటున పిలిచారు అని భావన చెయ్యడండి పరమాత్మ. అటువంటి వాడు ఆయన. ఎప్పుడూ వాత్సల్య గుణమే, ఎప్పుడూ సౌలభ్య గుణమే మనపై ఆయన ప్రదర్శింపచేస్తూనే ఉంటాడు. ఇంకా ఆ యొక్క గోపికకు ఏ నామాలతోటి పిలిచారు గోపికను అంటే సెల్వ పెండాటి. సెల్వ పెండాటి అంటే ఏమిటి? ఐశ్వర్యం కలిగినటువంటి అమ్మాయి, సంపత్తు కలిగినటువంటి అమ్మాయి అన్నారు. ఏమైశ్వర్యం? భగవంతుణ్ణి అనుభవించేటటువంటి ఐశ్వర్యం. లక్ష్మణుల్లాగా ఆ కైంకర్య శ్రీని కలిగినటువంటి ఐశ్వర్యం. విభీషణులాగా దీర్ఘ శరణాగతి చేసినటువంటి ఐశ్వర్యం. ఇటువంటి ఐశ్వర్యాలు కలిగినటువంటి అమ్మాయిని సెల్వ పెండాటి అన్నారు. ఇంకొకటి ఏమన్నారు? పొర్కొడియే, బంగారు తీగ. పరమాత్మనే ఆధారంగా చేసుకొని ఆయన్ని చుట్టుకొని ఉన్నావే అంటూ ఆ బంగారు తీగ అని ఆమె సౌందర్యాన్ని, ఏమిటి ఆమె యొక్క తిరుమేని లావణ్యము, లోపల అంతర్సౌందర్యము, ఆ యొక్క కేశ సౌందర్యము అన్నీ కలిగి ఉన్నది కనుక బంగారు తీగే అంటూ సెల్వ పెండాటి, ఇంకొకటి పొర్కొడియే, ఈ 2 నామాలను ఉచ్చరిద్దాము. అలాగే ఈరోజు నిద్రలేపబడినటువంటి ఆల్వార్లు పూదత్తాల్వార్, పొయ్గై ఆల్వార్, పూదత్తాల్వార్. 3 ఆల్వార్లలో 2వ ఆల్వారు పూదత్తాల్వారు. ఈ పూదత్తాల్వార్లను నిద్ర లేపుతున్నట్టుగా ఇక్కడ మనకు ఆచార్యులు
రాజగోపాల్ బాబ్బా చూస్తే చాలండి ఎత్తుకొని వెళ్ళిపోవడం ఇంటికి, ఏమైనా మనకు తర్వాత ఏమన్నా జరగనివ్వండి, అంత వైభవంగా లడ్డుగా ఉంటాడండి. ఎంత దర్శనమో. అక్కడ కూడా ఎలాగూ ఆయనకు ఆ తిరువస్త్రాన్ని కడతారంటే ఆ పిక్కల దాకా పైకి కడతారండి. ఎంత వైభవంగా ఉంటారో. లడ్డుగా ఉంటారా, అందంగా ఉంటారా, ఆ పిక్కల దాకా సౌందర్యాన్ని చూపిస్తూ మైమర్పింప చేస్తున్నారా. అలా ఉండేటప్పటికీ మనకు తీసుకుని వచ్చేద్దామండి మన ఇంటికి, ఏమన్నా కానీ అన్నంత సౌందర్యంగా ఆయన భలే ఉంటాడనమాట లడ్డుగా. అటువంటి రాజగోపాలకు మనకు మామూలుగా బ్రహ్మోత్సవాలు అంటే ఒక 9 రోజులు జరుగుతాయి. కానీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయో తెలుసా? 18 రోజులు జరుగుతాయి. అసలే సౌందర్యం. ఆ బ్రహ్మోత్సవాలలో ఇంతమంది భాగవతులను చూసుకొని ఆయన తిరుమేని సౌందర్యము, ఆ ముఖ వచ్చస్సు, ఆ చిరు మందహాసము ఇంకా రెట్టింపు అయిపోతాయండి. చూసినా చాలు అంత వైభవంగా ఉంటారు. అలాగే ఆ బ్రహ్మోత్సవాలలో ఒకరోజు చెట్టి వేషం వేస్తారు. అంటే కోమట్లు, అంటే చెట్టి అంటే కోమట్లు కదా, ఈ కోమిట వాళ్ళలాగా వేషాన్ని ధరింపచేస్తారు ఆయనకు. ఎలాగూ చేతిలో త్రాచును పెట్టి, మనమంతా వ్యాపారం కదండి చేసేది, ఆ యొక్క వ్యాపారానికి గుర్తుగా త్రాచును పెడతారు కదా, అలాగా ఆయనకు కూడా చెట్టి వేషాన్ని ధరింపచేసి ఒకరోజు ఆ బ్రహ్మోత్సవాలలో అనుగ్రహిస్తారు. ఎంత వైభవంగా ఉంటారు. అస్సలు బంగారం, మేలిం బంగారం అయితే ఏ వేషాన్ని ధరింపచేసినా ఎంత వైభవంగా ఉంటారు. ఎంత వైభవమైన దర్శనాలు. ఇవన్నీ పొందాలంటే ఒకసారి బ్రహ్మోత్సవాలకు ప్లాన్ చేసుకొని వెళ్దాం భాగవతులతోటి కూడి ఈ దాసురాలు. ఓకేనమ్మా. జై శ్రీమన్నారాయణ. రేపటి తిరుప్పావై మళ్ళీ కాలక్షేపం వరకు ఈ నామాలను ఉచ్చరిస్తూ చక్కగా వారిని మననం చేద్దాం, ధ్యానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియేన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు.